మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఒక రౌడీ షీటర్ని వెనకేసుకుని వస్తూ నువ్విలా మాట్లాడితే నువ్వు కూడా దోషివే అవుతావు. ముందు అది తెలుసుకో. గోపి, ఈ కేసుని ఇందిరా అంత తేలిగ్గా వదిలేయలేదు. అయినా ఆ రోజు వాడిని అక్కడ కొండ మీద నుంచి తోసేసింది నువ్వు కదా. వాడు అక్కడే కదా చచ్చిపోయాడు. మరి వీడిని కొడుతుందేంటి? సృజన గారు, మీరిప్పుడేమీ మాట్లాడొద్దు. మనం ఏమాత్రం టెన్షన్ పడినా ఆ ఇందిరకి మన మీద డౌట్ వస్తుంది. చూసారా, తనకి చిన్న అనుమానం వస్తేనే ఇంతవరకు వచ్చింది. మన మీద తనకు అనుమానం వచ్చింది అంటే లేనిపోని ప్రమాదం. మీరు భయపడకండి. నేను కూడా ఏమీ తెలియనట్టే ఉంటాను. మనలో టెన్షన్ కనిపించిందంటే ఖచ్చితంగా మనం ఇరుక్కుంటాం. చూడండి, తను నేరం చేశాడని మీరే చెప్తున్నారు. దానికి శిక్ష అనుభవించానని తను చెప్తున్నాడు. అయినా సత్ప్రవర్తన మీద రిలీజ్ అయ్యాడని మీరే చెప్తున్నారు. అంటే తన పద్ధతి మార్చుకున్నాడనే కదా? వీడు పాత నేరస్తుడు అన్నది పోలీస్ రికార్డ్ చెప్తోంది. నా తమ్ముడు చనిపోయిన మరుసటి రోజే వీడు సిటీ నుంచి పారిపోయాడని నేను చేసిన ఎంక్వైరీలో తెలిసింది. దీన్ని బట్టి అర్థమైంది కదా, నా తమ్ముణ్ణి చంపి వీడు పారిపోయాడని. లేదు మేడం, అసలు మీ తమ్ముడు గురించి నిజంగా నాకేం తెలియదు. తను చనిపోయిన విషయం కూడా నాకు తెలియదు. నేను చెన్నై పని వెతుక్కోవడానికి వెళ్ళాను మేడం. అక్కడే 4 రోజులు ఉన్నాను. ఏంట్రా కథలు చెప్తున్నావా? చూడండి, తను చెప్తుంది కథో నిజమో ముందు మీరు తెలుసుకోండి. నేరస్తుల నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. ఏయ్ చెప్పరా. మేడం, చూడండి, మీరు ఇలా పబ్లిక్గా కొడుతూ ఉంటే చూస్తూ అందరూ ఊరుకుంటారు అనుకోకండి. ఎవరూ మాట్లాడటం లేదు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఎవరూ మాట్లాడకపోతే మీరు చేసింది ఒప్పైపోదు. అందుకే నేను అడుగుతున్నాను. మీరు చెన్నై వెళ్లారంటే దానికి ప్రూఫ్స్ ఉంటాయి కదా? అలాంటివి ఏవైనా ఉంటే చూపించండి. ఎగ్జాంపుల్, బస్ టికెట్స్, మీరున్న హోటల్ తాలూకా బిల్స్, అలాంటివి. అవన్నీ ఇంట్లో ఉన్నాయి మేడం, ఇక్కడ తీసుకురాలేదు. చూడండి, మీరిప్పుడు చెన్నైలో ఉన్నట్టు ప్రూవ్ చేసుకోకపోతే ఈ కేసు మీ మీదకి వస్తుంది. అక్కడ మీరు ఏదో ఒక చోట డబ్బులు ఇచ్చే ఉంటారు కదా, దానికి సంబంధించి ఏదో ఒక ఆధారం ఉండి ఉంటుంది కదా, అది గుర్తు చేసుకోండి. ఏంటి తారా, వాణ్ణి రక్షించడానికి నువ్వెందుకింత తాపత్రయపడుతున్నావు? నేను తనని రక్షించాలి అనుకోవడం లేదు. తప్పు చేయని వాడిని శిక్షించడం తప్పు అంటున్నాను. అందుకే అడుగుతున్నాను. మేడం, నేను భోజనం చేసిన చోట ఫోన్ పే చేశాను. అయితే ఇంకేం, మీ మొబైల్లో అక్కడ హోటల్ తాలూకు నంబర్ డీటెయిల్స్ వస్తాయి కదా, అది చూపించండి. అలాగే మేడం, ఇదిగో చూడండి మేడం.
ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? మీ తమ్ముడు చనిపోయినప్పుడు తను ఇక్కడ లేడు అని అర్థమైంది కదా, అక్కడ ఉన్నాడు అని తెలిసింది కదా, తను తప్పు చేయలేదు అని ఇప్పటికైనా రుజువైంది కదా. చూడండి, ఇన్వెస్టిగేట్ చేసే పద్ధతి ఇది కాదు. పాత రౌడీ షీటర్ అయినంత మాత్రాన మీరు వచ్చి తననిలా పబ్లిక్లో కొడితే తన కుటుంబం పరువు ఏమవుతుంది? తన పిల్లలు, భార్య ఎంత భయపడతారు? ఒక వ్యక్తి పరువు తీయటం చాలా సులువు, కానీ అదే పరువు నిలబెట్టడం ఎంతో కష్టం. ముందు మీరు అది తెలుసుకోండి. సరే, నువ్వు చంపలేదని నాకు అర్థమైంది. ఇక నుంచి వెళ్ళిపో. అలాగే మేడం. తారా, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. అలా పక్కకొస్తావా? పదండి. అసలు ఈ తార ఇంద్రతో ఎందుకు పెట్టుకుంది? దాంతో అంతలా గొడవ పెట్టుకుంటే అది ఊరుకుంటుందా? రేపు దీన్ని వెతుక్కుంటూ అది ఆదిత్య గారి ఇంటికి వస్తుంది. అక్కడ నేను కనిపించానంటే ఇది నా పాత చరిత్ర మొత్తం బయటికి తీస్తుంది. అనవసరంగా ఈరోజు గుడికి వచ్చాను. ఏం జరుగుతుందో నాకు ఇంకా భయంగా ఉంది. ఓసిని అమ్మ కడుపు మాడ. టీ తాగుతుంటే కప్పు లాగేసుకుంటావంటే? ఎప్పుడు టీలు కాఫీలు తాగడం, కంచాలు కంచాలు తినడమే తప్ప అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఆలోచించారా? నేనేం ఆలోచిస్తున్నానో నీకు అర్థం కాదు, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కాదు. మనిద్దరం ఒక్కటే అని అందరూ అనుకుంటారు, కానీ తూర్పు పడమర అని నాకు మాత్రమే తెలుసు. ఎదురెదురుగా ఉంటాం కానీ ఎప్పటికీ ఒకరికొకరు అర్థం కాం. ఈ తెలివి తక్కువతనంతోనే మీరు ఏవి తెలుసుకోలేకపోతున్నారు, ఏది కనిపెట్టలేకపోతున్నారు. అబ్బో, అప్పటికేదో అమెరికాను కొలంబస్ కనిపెట్టినట్టు నువ్వేం కనిపెట్టావో ముందు అది చెప్పు. కొద్ది రోజులుగా గోపిని సృజనాని గమనించారా? కొద్ది రోజులుగా కాదు, చాలా రోజులుగా గమనిస్తున్నాను. మరి మీకేం తెలిసింది? గోపి డ్రైవర్ నుంచి అల్లుడు కాబోతున్నాడని తెలిసింది. సృజన గోపిని ప్రేమించి తను పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది. మీ తెలివి మీ మొహంలాగే ఉంది. అయితే ఇంకే బానే ఉందన్నమాట. అయినా నీ మొహంలా ఉందంటే ఆలోచించాలి గాని నా మొహంలా ఉందంటే భయం ఎందుకు? అబ్బా, అది కాదండి. ఇవాళ అన్నయ్య వాళ్ళని తీసుకుని గుడికెందుకు వెళ్ళాడు? పూజ చేయించడానికి అని చెప్పారు కదే. నాకు మాత్రం ఇంకో అనుమానం ఉందండి. ఈ మధ్య వాళ్ళిద్దరూ బాగా టెన్షన్ పడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి కూడా కంగారు పడుతున్నారు. అందరిలోనూ ఉన్నా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటున్నారు. అందుకే వాళ్ళకి ఏదో దిష్టి తగిలి ఉంటుందని అన్నయ్య గుడికి తీసుకెళ్లారని నాకనిపిస్తోంది. మీకనిపించడం లేదా? దిష్టి తగిలితే తాయెత్తు కట్టిస్తారు గాని గుడికి ఎందుకు తీసుకెళ్తారు? పూజ చేయించాలనుకున్నారు, తీసుకెళ్లారు. ఇది చెప్పడానికా తాగుతున్న టీని కూడా తీసేసుకున్నావు? అబ్బా, అది కాదండి. బొత్తిగా మీరు ఏమీ తెలుసుకోలేకపోతున్నారు. సృజన అంతలా ఎందుకు కంగారు పడుతుందో, గోపి ఎందుకు భయపడుతున్నాడో నాకు మొత్తం తెలిసిపోయింది. ఏంటి యశోదా, ఎడారిలో వడపడినట్టు, సముద్రంలో కొబ్బరి నీళ్లు దొరికినట్టు, కాశ్మీర్లో చలి పోయినట్టు నీలో కూడా ఏదైనా మార్పు వచ్చిందా? గొప్పగా ఏమైనా కనిపెట్టావా? అదేంటో చెప్పు. చూడతారా, ఇంతవరకు నాతో ఇలా ఎవరూ మాట్లాడలేదు. నన్ను చూసి భయపడిన వాళ్ళు నాకు తెలుసు. దీంతో మనకెందుకు అని తప్పించుకుపోయిన వాళ్ళ గురించి నాకు తెలుసు. కానీ నేనొక కేస్ డీల్ చేస్తున్నప్పుడు నాకు ఎదురుగా వచ్చి నాకే ఎదురు సమాధానం చెప్పిన వారిని నేను ఎవ్వరినీ చూడలేదు. అందులోనూ ఒక ఆడపిల్ల ఇలా చెప్పడం నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. చూడండి మేడం,
నేను మీ డ్యూటీని తప్పు పట్టడం లేదు, మీరు ప్రవర్తించిన తీరుని తప్పు పట్టాను. ఎప్పుడో నేరం చేశారు కదా అని ఎప్పుడూ వాళ్ళని నేరస్తులుగా చూడటం తప్పు అని చెప్తున్నాను. నా తమ్ముడు చనిపోయాడు. వాడిని ఎవరో చాలా దారుణంగా చంపారు. వాళ్ళ గురించి నేను వెతుకుతున్నాను. వాళ్ళు దొరికే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. ఇది తారని పక్కకు తీసుకెళ్ళింది. అక్కడేదో మాట్లాడుతుంది, తారేదో చెప్తుంది. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. అసలు ఇందిర ఎవరినో కొడుతూ ఉంటే తార ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు తారని పక్కకు తీసుకెళ్ళి ఏం మాట్లాడుతుంది? ఆ రోజు మనం అక్కడికి వెళ్ళాము అని తార ఏమైనా చెప్పేస్తుందా? మనం అక్కడికి వెళ్ళామని మీకు నాకు తప్ప ఎవరికి తెలియదు కదా. పాపం తార మేడంకి ఎలా తెలుస్తుంది? కరెక్టే కదా. మరి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? మీ తమ్ముడు చనిపోయినందుకు మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. కానీ అసలు మీ తమ్ముడు చనిపోవడానికి కారణమేంటో మీరు ఎంక్వైరీ చేయాలి. కారణం ఏదైనా సరే వాడిని చంపడం తప్పు. వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. వాడి మీద అటాక్ చేసిన వాళ్ళ గురించి ఒక్క చిన్న క్లూ దొరికినా చాలు. వాడే నా తమ్ముణ్ణి చంపాడని నాకు అర్థమవుతుంది. మీ తమ్ముడు చనిపోయారు అని చెప్తున్నారు. మరి అక్కడ మీకు ఏ ఆధారం దొరకలేదా? మా తమ్ముని డెడ్ బాడీ తప్ప ఇంకేమీ దొరకలేదు. వాడి ఫోన్ ఉండాలి. ఆ ఫోన్ని హంతకుడు మాయం చేశాడు. నిన్నొకసారి ఆ ఫోన్ ఆన్ అయింది. మేము ఆ సిగ్నల్ ట్రేస్ చేసేలోగా మళ్ళీ ఫోన్ ఆగిపోయింది. కానీ నేరస్తుడు సిటీలోనే ఉన్నాడని అర్థమైంది. ఫోన్ వాడి దగ్గరే ఉందని తెలిసింది. అందుకే ఆ ఫోన్ కోసం వెతుకుతున్నాను. ఆ ఫోన్ అంత భద్రంగా దాచారు అంటే అందులో ఖచ్చితంగా క్లూ ఉండే ఉంటుంది. ఆ ఫోన్ దొరికితే నేరస్తుడు బయటికొస్తాడు. అప్పుడు వాడంతు చూస్తాను. మీ తమ్ముణ్ణి ఎవరో చంపారు అని మీరు అనుకుంటున్నారు. అది హత్య లేక అనుకోకుండా జరిగిందా? దానికి ఏమైనా కారణం ఉందా అని మీరు ప్రాపర్గా వెతకాలి. అంతేకాని ఇలా మీరు వెతికితే దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ వే ఇన్ దిస్ టైప్ ఆఫ్ కేస్. ఒక పోలీస్ ఆఫీసర్గా అది మీకు తెలిసే ఉంటుంది కదా. ఎస్, యు ఆర్ కరెక్ట్. నన్ను ఇంప్రెస్ చేశావంటే నిజంగా నువ్వు గ్రేట్. ఓకే, నువ్వు చెప్పినట్టే ప్రశాంతంగా ఈ కేసుని డీల్ చేస్తాను. ఖచ్చితంగా నా తమ్ముడిని చంపిన వారిని నా చేతులతో నేనే అరెస్ట్ చేస్తాను. ఆ రోజు మళ్ళీ తప్పకుండా నీతో మాట్లాడతాను. ఉంటాను. మీ తమ్ముణ్ణెవ్వరూ చంపలేదు. అనుకోకుండా తను చనిపోయాడు. కానీ ఫోన్ దొరికితే వీడియో ఆధారంగా అరెస్ట్ చేస్తానన్నారు. అందులో నా గోపి ఉన్నాడు. చెయ్యని తప్పుకి తను శిక్ష అనుభవించడం నేను ఒప్పుకోను. ఎలాగూ సృజన ప్రేమించింది కాబట్టి, గోపి ఇష్టపడుతున్నాడు కాబట్టి, వాళ్ళిద్దరూ ఒంటరిగా ఊరికి దూరంగా వెళ్లారు కాబట్టి. ఆపుతావా నీ బట్టి పురాణం? ఆ బట్టి మానేసి నువ్వు ఏమి కనిపెట్టావో ముందు అది చెప్పు. అబ్బా, ముందు నేను చెప్పేది వినండి. అక్కడ ఏదో జరిగింది. అది మన దగ్గర చెప్పడానికి భయపడుతున్నారు. ఆ విషయం బయటికి తెలిస్తే ఏమవుతుందని కంగారు పడుతున్నారు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? నీకేమీ అర్థం కాలేదని నాకు బాగా అర్థమైంది. అది కాదండి, ఇంకా అర్థం కాలేదా? సృజన నెల తప్పింది.
పెళ్లికి ముందే నెల తప్పిందని తెలిస్తే తండ్రి తిడతాడని సృజన భయపడుతుంది. అన్నయ్య ఏమంటాడో అని గోపి అంత భయపడుతున్నాడు. సృజన అన్నయ్యకి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక, మొహాన్ని ఎలా చూపించుకోవాలో అర్థం కాక కంగారు పడుతున్నారు. ఈ మాత్రం మీరు కనిపెట్టలేకపోయారు. మీకు మీరే తెలివైన వారు అని గొప్పగా అనుకుంటారు. కానీ మీరెంత తెలివి తక్కువ వారో నాకు మాత్రమే తెలుసు. వాళ్ళు పెళ్లికి ముందే నెల తప్పడానికి, సంవత్సరం తప్పడానికి నువ్వు నేను కాదు. గోపి సుజన వాళ్ళు కంగారు పడుతున్నంత వరకు నిజం, కానీ దానికి కారణం నువ్వు అనుకున్నది కాదు. ఒకవేళ అదే నిజమైతే ఎలాగో పెళ్లి జరగబోతుంది కదా, ఎందుకు భయపడతారు? మన పెళ్లికి ముందు నువ్వు కూడా నెల తప్పావు. నేను భయపడ్డానా, నువ్వు భయపడ్డావా? అప్పుడు జనరేషన్ ఎలా ఉంటే ఇప్పుడు జనరేషన్ ఇంకెలా ఉంటుంది చెప్పు. అది జనరేటర్ల కాలం కాబట్టి మనం భయపడలేదు. ఇది యూపీఎస్ల కాలం కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. నీ పోలికలు వింటే నేను ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. మీతో మాట్లాడుతుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మీకు ఎలాగో అర్థం కాదు, కానీ అర్థమయ్యేలాగా ఎవరో ఒకరికి నేనే వెళ్ళి చెప్తాను. యశోదా, ఇది ఎవరికి వెళ్ళి ఏం చెప్తుందో ఏంటో. ఒక పక్క దీని గోల, ఇంకో పక్క వసుద గోల. ఈ గోల మధ్య ఏం చేయాలో అర్థం కాక నేను ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. అమ్మా, ఎందుకమ్మా నువ్వెందుకు ఆవిడతో అంతలా వాదించావు? ఆవిడ తప్పు చేస్తుంది కాబట్టి అది తప్పు అని చెప్పాను సార్. అయినా పోలీసులకి తెలీదా ఏది తప్పో ఏది ఒప్పో? వాళ్ళెవరో రౌడీ షీటర్ని పట్టుకుంటే నువ్వెళ్ళి ఆవిడతో గొడవ పెట్టుకున్నావు. అసలు ఆవిడ ఎంత పవర్ఫుల్ ఆఫీసరో నీకు తెలుసా? ఆవిడ తలుచుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలుసా? అంటే ఇందిరా గురించి నీకు ముందే తెలుసా? లేదు సార్, ఈ మధ్య టీవీలో ఆవిడ న్యూస్ అవన్నీ చూశాను కదా. ఏదో మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుందని ఇందాక వాణ్ణి కొడుతున్నప్పుడు కూడా చూశాను, అందుకే అలా అన్నాను. వసుధ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు డాడీ. తారా, అయినా పోలీసుల విషయంలో నువ్వు తలదూర్చడం ఎందుకు? అనవసరంగా నువ్వు వెళ్ళి తనతో మాట్లాడు. మన పని చూసుకుని మనం వెళ్ళిపోయే వాళ్ళం కదా. అవును మేడం, వాళ్ళేదో కేసు అంటున్నారు. అది వాళ్ళే చూసుకుంటారు కదా, మధ్యలో మనం ఎందుకు వెళ్ళడం? చూడండి, ఎవరైనా సరే తప్పు చేయకుండా అనవసరంగా శిక్ష అనుభవించకూడదు. ఇందాక వచ్చిన వ్యక్తి పాత నేరస్తుడే కావచ్చు, కానీ దానికి శిక్ష అనుభవించాడు. ఇప్పుడు తను తప్పు లేదని తెలిసినా కూడా ఆవిడ అలా బిహేవ్ చేస్తుంటే తప్పు అని చెప్పాను. అందులో తప్పేం లేదు కదా. అయినా మీరందరూ ఎందుకింత కంగారు పడుతున్నారు? కంగారేముంది, మాకేం కంగారు లేదు. పోలీసులతో ఎందుకా అని. అంతే మేడం, అంతకు మించి ఇంకే ఉంటుంది. నాకు తెలుసు గోపి, నువ్వు సృజన ఎందుకింత భయపడుతున్నారు. కానీ నేనుండగా నేను ప్రేమించిన నీకు ఎలాంటి శిక్ష పడనివ్వను. నా స్నేహితురాలు సృజనని నేను కాపాడుకుని తీరుతాను. అందుకే ఇందరితో నేను మాట్లాడుతున్నాను. నువ్వు చేసింది మంచి పనమ్మా. ఎవరైనా తప్పు చేస్తే నిలదీయటంలో తప్పు లేదు. అది పోలీస్ అయినా తప్పని చెప్పొచ్చు. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సరైతే పదండి వెళ్దాం. సరే పదండి.
రోజు మీ ఇంట్లో బర్త్డే పార్టీకి వచ్చే వరకు వాళ్ళు బానే ఉన్నారు. కానీ ఆ తర్వాత నుంచి ఇద్దరు ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నారు. ఏంటన్నది వాళ్ళు చెప్పటం లేదు, ఎందుకు కంగారు పడుతున్నారో మనకే అర్థం కావట్లేదు.